నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కీలక సమయం వచ్చేసింది. ఇంకో 2 రోజులు ఆగితే పోలింగ్ మొదలైపోబోతుంది. ఇప్పటికే నగదు పంపిణీ కార్యక్రమం మొదలైపోయిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మరో కీలక విషయం తెరపైకి వచ్చింది. అదే ప్రచారానికి డెడ్ లైన్ సమయం. దీంతో చివరిగా మిగిలి ఉన్న ఈ సమయాన్ని నేతలు, పార్టీల అధినేతలు ఎలా వినియోగించుకోబోతున్నారు, ఎలాంటి కీలక సభలు నిర్వహించబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. అవును, ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రానికి ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మైకులు మూగబోనున్నాయి, ప్రచార రథాలు నిలిచిపోనున్నాయి, తడారిపోయిన నేతల గొంతులకు విశ్రాంతి దొరకనుంది. ఈ కొద్దిపాటి సమయాన్ని పార్టీల అధినేతలు ఎంత కీలకంగా వినియోగించుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆల్మోస్ట్ 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లోనూ సిద్ధమా అని అడుగుతున్నానంటూ జగన్ హోరెత్తించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రచార గడువుకు సమయం దగ్గర పడుతున్న వేళ శుక్రవారం నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, ఆర్కే రోజా బరిలోకి దిగిన నగరితో పాటు తన సొంత జిల్లా కడపలో జగన్ ప్రచారం చేశారు. ఇక ప్రచార గడువుకు చివరి రోజైన శనివారం వైసీపీ అధినేత జగన్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం ఎంత హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్లైమాక్స్ ఫైట్ అక్కడ ఫిక్స్ చేశారు జగన్. అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గంగా మారిన హుండీతో పాటు ఏలూరు, కృష్ణా జిల్లా, గన్నవరం, పల్నాడు జిల్లా, మాచర్ల, ప్రకాశం జిల్లా, ఒంగోలులో రోడ్ షోలో పాల్గొంటారు చంద్రబాబు. దీంతో క్లైమాక్స్ ప్రచారాలు డబుల్ ఇంపాక్ట్తో హోరెత్తిపోబోతున్నాయని అంటున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయంపై కూడా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ని గెలిపించాలని ఓటర్లకి విజ్ఞప్తి చేస్తూ వీడియో బైట్ను వదిలిన చిరంజీవి శనివారం నేరుగా పిఠాపురంలో ప్రచారం చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. చివరి నిమిషం పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్లో అత్యంత కీలక సమయం అని కూడా చెప్పవచ్చు. అలాంటి సమయంలో మెగా ఎంట్రీ ఉండే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు.